జై శ్రీరామ్. మే నెల 10వ తారీఖు అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియ అక్షయ తృతీయ అంటారు. ఈ అక్షయ తృతీయ రోజు మనం ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేసినా సరే అవి అక్షయము అంటే రెట్టింపు అయ్యి మనల్ని ఎప్పుడూ కూడా ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటాయి. ఇక ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉత్తమమైనటువంటి లోకాలు ప్రసాదించాలి అని చెప్పి వాళ్ళ పేరు మీద ఉతక భాండము, స్వయం పాకము, పండ్లు ఇట్లాంటివన్నీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. తర్వాత ఏదైనా సరే ఉద్యోగంలో చేరటం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, లేదా ఏదైనా సరే పుణ్య కార్యక్రమాలు అంటే యజ్ఞయాగాదులు కానీ, జపాలు కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం వలన అవి అక్షయమయ్యి నిత్యము కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి. తర్వాత ఈసారి శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియ శుక్రవారం రోజు రావటం చాలా అదృష్టమైనటువంటి విషయం. కాబట్టి ఆ రోజు మన ఆలయంలో శ్రీచక్ర ఆరాధన, లక్ష్మీనారాయణ పూజ, తర్వాత లక్ష్మీనారాయణ సహిత మహాసుదర్శన హోమ కార్యక్రమం మన ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అక్షయ తృతీయ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పరోక్ష రూపంలో అంటే దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా వీక్షించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నవాళ్ళు కామెంట్లో తెలియజేయండి. డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించి ఈ అవకాశాన్ని మీ బంధువులకి, స్నేహితులకి ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇంకా మంచి మంచి విషయాల కోసం మన రామదండు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.